భూమి ఉంది, చాలా మందికి ఎకరాలు ఉండొచ్చు, అది సెంటే కావచ్చు. ఆ భూమి కూడా పేర్లు ఉంటాయి, కొంతమందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉంటాయి, వాటితో మనం వెళ్ళిపోతాం. అదే మన హక్కు చూపించి. అది కాకుండా ఎవరైనా గిరిధర్ గారికి వెంకటలక్ష్మి గారు పూలబొకే నిరంతరం ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంతో స్వశక్తితో ఎదుగుతున్నటువంటి ఎంతో స్వచ్ఛమైనటువంటి వాతావరణం, స్వచ్ఛమైనటువంటి ప్రేమాభిమానాలను పంచేటటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి గ్రామం సార్. ఈ జన్మనిచ్చినందుకు మా ఉద్యమం యొక్క ఆయన అయితే ప్రభుత్వం ఏంటంటే కొత్తగా ఈ భూమి హక్కు చట్టం అనే చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం ఉద్దేశం ఏంటంటే మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో ప్రతి గుడిసైనా పెద్ద భవంతి అయినా సరే ప్రతి స్థిరాస్తికి కూడా హక్కుదారు నిర్ణయించి ఒక పుస్తకం తయారు చేస్తారంట. ఆ పుస్తకంలో ఇదిగో ఈ గ్రామం ఉంది, ఈ గ్రామంలో మీకు ఈ మధ్యకాలంలో రెవెన్యూ వాళ్ళు కొత్తగా సర్వే చేశారు. ఆ సర్వేలో ఎన్ని తప్పులు తడుపులు వచ్చినాయో మీకు తెలుసు. పలా కృష్ణారావు భూమి ఉంటుంది పెట్టారు, ఇన్ని తప్పులు తడుపులు రెవెన్యూ వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళ చేతుల్లో ఇది పెట్టారు. అంటే ఆ రెవెన్యూ వాళ్ళు వెళ్ళి మొత్తం హక్కులు ఎవరో తయారు చేస్తారు. ఆ తయారు చేసినప్పుడు హక్కుదారు అధికారంలో ఉన్నవాడు కానీ ఇంకోళ్ళు కానీ వాళ్ళ సమాచారం దాని ప్రకారం తయారు చేస్తారు. ఓకే, తయారు చేస్తారు. పని తయారు చేస్తే ఏం పోయింది, మన ఇంటికి ఇంకేమైనా పెడితే మనం ఊరుకుంటామని అనుకోవచ్చు. రేపొద్దున ఏమవుతుంది, ఆ రిజిస్టర్ పైన వేరే అధికారం ఉంటాడు, మీరు అక్కడ దాఖలు చేసుకోండి మీ ఫిర్యాదు అంటారు. ఆ ఫిర్యాదు దాఖలు చేసిన తర్వాత అక్కడ వాదన ప్రతివాదనలు అవుతాయి. దాంట్లో మన హక్కుని మనం నిరూపించుకోవాలి. తాత తండ్రుల నుంచి కొన్నిసార్లు 50 ఏళ్ళు, కొన్నిసార్లు 100 ఏళ్ళ నుంచి కూడా మన హక్కులో అనుభవంలో ఉన్నటువంటి ఆస్తులకి హక్కుదారు మనం నిరూపించుకోవాలి. మనం వెళ్ళి అంటే సింపుల్ గా రెవెన్యూ వాళ్ళు మీ పేరు బదులు ఇంకో పేరు పెట్టే రాష్ట్రంలో అత్యంత అవినీతి గల డిపార్ట్మెంట్ ఏమైనా ఉంటే అది రెవెన్యూ వాడు. మీకు తెలుసు కదా, మీరు ఏ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే డబ్బులు లేకుండా పనిచేసి, డబ్బులు ఇచ్చినా కూడా పనిచేసే అవకాశం ఉండదు. చదువుకుని ఈ చట్టాల మీద క్షుణ్ణంగా నాలెడ్జ్ ఉన్నటువంటి న్యాయపడుతుంటాడు. ఆయన మొత్తం ఇరువైపుల వాదనలు కానీ ఇరువైపుల కాగితాలు కానీ మొత్తం మనకి డబ్బుల గురించి ఆలోచించే పరిస్థితులు ఉంటే మనకున్నటువంటి చిన్న గుడిసో చిన్న బాగోలేదంటే 1 సెంటు భూమి కోసం చెప్పి మన హైకోర్టుకి వెళ్ళాలంటే ఎంతమంది వెళ్ళగలుగుతారు? అంటే ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలు కూడా ఎవరైనా నోరు వెనకలా అసెంబ్లీలో పాస్ అయిపోయింది. దీన్ని అమలు చేయడమే తరువాయి. ఈ ఎలక్షన్ ముందున్నాయి కాబట్టి కాస్త ఆగింది, లేదంటే వాటికి సంబంధం లేదు. కాబట్టి ఇట్లాంటి చట్టాన్ని మనం ఆపకపోతే, ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయకపోతే మన ఆస్తులకి భద్రత ఉండదు, మన ఇళ్ళకి భద్రత ఉండదు. 5 కోట్ల మందిలో 50,000 మందిమే మేము న్యాయవాదులు. మేము ఎక్కడ ఆందోళన చేస్తే వాళ్ళని పట్టించుకుంటారా? మీరు కూడా పట్టించుకోరు. ఏదో అందరికి అర్థమైతే వాళ్ళ ఆస్తులకి భద్రత లేదని చెప్పిన విషయం అర్థమైతే రేపు పొద్దున ఆ నాయకులు ఎవరైనా బిల్లులోకి వచ్చినప్పుడు ఏంటి చట్టం, ఈ చట్టాన్ని మీరు వస్తే వెనక్కి తీసుకోవడానికి తీసుకోరా, మా ఆస్తులకి ఎందుకు బాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభను ఉద్దేశించి మొట్టమొదటిగా మన గ్రామ ప్రథమ మహిళ అయినటువంటి సర్పంచ్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అమల్లోకి వస్తే వచ్చే నష్టాల గురించి మీకు వివరించవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు, గ్రామ సర్పంచ్ గారు, ఇప్పుడు మనకి ఎవరికైతే స్థిరాస్తి ఉంటుందో బడుగు బలహీన వర్గాలే కాకుండా అమాయకు రైతులే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా గ్రామం అంటే 10 సెంట్లో 20 సెంట్లో ఒక్కరు సంపాదించడం జరుగుతూనే ఉంది. అయితే ఇంతవరకు కూడా ఈ భూముల కోసం ఏమైనా తగాయిదాలు వస్తే ఆటోమేటిక్గా మన సివిల్ కోర్టులకు వెళ్ళడం అనేది ఒకటే. అంటే జ్యుడిషియరీ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మాత్రమే వ్యక్తిగతంగా ఇండిపెండెంట్ వ్యవస్థ దేశంలో రాజ్యాంగం ప్రకారం. కాబట్టి ఆ న్యాయ
అధికారి ఎవరైతే ఉంటారో న్యాయమూర్తి తర్వాత ఆయన దగ్గర మీకు ఉన్నటువంటి హక్కులు పత్రాలు చూపించాలి. అయ్యా మాకేవో ఇక్కడ ఇల్లు ఉన్నది, భూమి ఉన్నది అని చెప్తే దానికి సరిపడదు. వాడు ఎంక్వైరీ చేయాలి, దాని ప్రకారం మీ దగ్గర ఉన్నటువంటి ఏం చేస్తారు. ఆ టైటిల్ కాకుండా ఇంకా ఇతరత్ర మీ ప్రక్కన ఉన్న వాళ్ళకో మీ దాయాదులతోనో, ఎందుకంటే పూర్వం నుంచి మేము గ్రామ ప్రాంతాల నుంచే వచ్చాం. మేము ఆ గ్రామాల్లో ఉన్నటువంటి తగులు ఎలాగుంటాయి అంటే వాళ్ళ జనరేషన్ ఒక 200-250 సంవత్సరాల నుంచి లెక్క కడితే అవి ఎవరి వాటాకు వచ్చాయి అనేది గ్రామంలో. మిగతా నా సోదరులకి అందరికీ కూడా నమస్కారం. నేను మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు, ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయ్యేది బాధపడుతున్నాం. నేను డైరెక్ట్గానే ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. మన ఆస్తికి ఇంకొకడు ఎవడండి వారసుడు? అవునా? ఎవడ ఆస్తి వాడే అనుభవించాడు. అవునా? మన ఆస్తికి ఇంకొకడు అనుభవించటానికంటే వాడు కాగితం ఇస్తాడు. అది సబవా కాదా? కాదు కదా. అందులో ఆ విధమైన అన్యాయమైన అనైతికమైన చట్టమే ఈ చట్టం. అయితే ఈ చట్టం అనే విషయంలో అంత వివరం చెప్పాల్సిన అవసరం లేదు, ఒకటే చెప్తున్నాను. ఇది ఏమన్నారంటే భూ యాజమాన్య హక్కు అని ఒక చట్టం పెట్టారు. అది చాలా అన్యాయమైన చట్టం అనుకుంటున్నారు. ఆంధ్ర ప్రజలు గొర్రెలు అనుకుంటున్నారు. కాదు, తిరగబడతాం సింహంలాగా అని తెలియదు. అన్యాయం చేస్తున్నారు ప్రజలకి. మొత్తం ఉన్నటువంటి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చూసుకొని వెనక్కి వెళ్ళిపోయింది. ఈ చట్టం అనైతికమో ప్రజలకు అన్యాయం అని చెప్పి, కానీ ఈ ఒక్క రాష్ట్రంలోనే మన మీద రుద్దుతుంది అనైతికమైన చట్టం. అయితే అది ఏంటి అనైతికం అమ్మా? మీరు అస్తమానం అనైతికం అన్యాయం అని అంటున్నారు. ఏంటంటే మీరు వ్యవసాయదారులు, మన వ్యవసాయకుల కుటుంబం నుంచి వచ్చింది ఇది ఆంధ్రదేశం. వ్యవసాయమే పట్టుకొమ్మగా ఉన్నటువంటి ఆంధ్రదేశానికి అన్యాయం చేయంగా వచ్చినటువంటి ఈ చట్టం ఇది. మనం పనులకే వెళ్తామా? మన పంటలే పండించుకుంటామా? దాన్ని అమ్ముకుంటామా? మన బ్రతుకులు మన జీవనాన్ని గడుపుతామా? రోజువారీ వెళ్తే కానీ జరగదు. మన పిల్లల భవిష్యత్తులో చూస్తామా? కానీ మన వ్యవసాయం చూసుకొని వ్యవసాయంలోనేమో మన ఆస్తి కంటే అమ్ముకోవాలంటే ఎప్పుడో తాతల ముత్తాతలు ఉన్నటువంటి ఆస్తులు మన దగ్గర ఉంటే పట్టాదారు పాత్ర రైతున్నటువంటి తాతల కాలం నుంచి ఆస్తులు, ఆ డాక్యుమెంట్ పనికిరాదంట. ఆ డాక్యుమెంట్ అంటే ఈ చట్టం వస్తే వాడికి వెళ్ళి తెలియపరచాలంట. రెవెన్యూ వాడికి తెలిస్తే ఆడి ఎన్ఓసి ఇస్తేనే దాని మీద లోన్ తెచ్చుకోవాలట. ఎప్పుడండి ఒక కొత్త చట్టాన్ని ఎప్పుడు చేస్తారు? మనకి ఏదైనా రాష్ట్రంలోని లేకపోతే ఏదైనా ప్రాంతంలోని ఏమైనా మనకి కొత్త కష్టాలు వస్తే ఆ కష్టాలు తీర్చడానికి చట్టాలు చేస్తారు. ఉదాహరణకి ఈ కొన్ని ఏవైతే మనకి పనికిరానివి అని అనుకున్నారో, లేకపోతే కొన్ని దుర్వినియోగం అవుతున్నాయి అనుకున్నారో అలాంటి చట్టాలను తీయడం కానీ, లేదా అలాంటి చట్టాలని కొత్త చట్టాలను తయారు చేయడం కానీ, ఏదో వాటికి ఏవో అమెండ్మెంట్ అంటే చిన్న చిన్న రిపేరింగ్ వర్క్లన్నీ చేస్తారు వాటికి. ఇప్పుడు ప్రతి గ్రామంలోని ప్రతి పంట భూములు అవనియండి, పట్టణంలో భూములు అవనియండి, ఎవరు మట్టుకు వాళ్ళు శుభ్రంగా ఉన్నారు, ఎవరు పాట్లు వాళ్ళు పడుతున్నారు. ఇప్పుడున్న సిస్టమ్ ఒకటి ఉంది, దాంట్లో మన పని ఏదో మనం చేసుకుంటున్నాం. ఆ తహసీల్దార్ గారు ఏదో ఇవ్వకపోతే ఆయన ఏదో అడుగుతున్నాం, ఏదో చెప్పుకుంటున్నాం. లేదనుకుంటే ఇంక ఏ పని అవ్వకపోతే విసిగిపోతే అప్పుడు మనం ఏమంటాం, ఇంక మానేయండి మేము కోర్టుకు వెళ్తాం అని చెప్పేసి ఆఖరిని కోర్టుకు పోతాం. ఇలాగా మనం ఏదో పాటలు పడుతూ మన మట్టుకు మనం బతుకుతున్నాం. ఇప్పుడు ఇంత పెద్ద రెవెన్యూ వ్యవస్థ, అంటే రెవెన్యూ అంటే మీకు అందరికీ తెలిసిందే, భూములకి సంబంధించినటువంటి ఇంత పెద్ద వ్యవస్థ మనకి 18వ శతాబ్దం నుంచి ఉంది. అదే వ్యవస్థ ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఆ వ్యవస్థ నడుస్తున్నప్పుడు ఇప్పుడు ఏమిటండి అవసరం ఇంకో కొత్త చట్టాన్ని మనకి ఇవ్వడానికి? నిజంగా ప్రజల మీద అభిమానం ఉండి ఒక కొత్త చట్టాన్ని చెయ్యాలంటే నలుగురిని అడిగి ప్రతి గ్రామం నుంచి, అలాగే ప్రతి పట్టణం నుంచి, అలాగే ఈ విషయాల గురించి బాగా అవగాహన ఉన్న వాళ్ళ గురించి వాళ్ళందరినీ అడిగి తయారు చేస్తారు. ఇలా రాత్రికి రాత్రి ఓ చట్టాన్ని తయారు చేసి ప్రజల మీద రుద్దాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ చట్టంలోని రెండు విషయాలు మనం మాట్లాడుకుందాం. ఒకటి, సాధారణంగా అన్ని గ్రామాల్లోని చాలా వరకు రికార్డులో పిత్రార్జితము అని ఉంటుంది. పిత్రార్జితము అని రాసింది అలా నడుస్తూ వస్తుంది. ఎవరైనా కౌలుకున్నా కూడా కౌలుకుంటారు కానీ అవన్నీ అందులో రాయం. అలాగే పట్టాదారు పాస్ పుస్తకాలు ఉంటాయి. ఇప్పుడు మీ అందరికీ తెలిసినవే, పాస్బుక్ ఇచ్చారంటే 1Bలో ఉంటుంది. 1Bలోని పాస్బుక్లోని ఉందంటే అడంగలు రాస్తారు. నాకు అర్థమైనంత వరకు, నాకు తెలిసినంత వరకు రెగ్యులర్గా గ్రామాల్లోని
అడంగళ్ళు అయితే తయారు చేయటం లేదు. ఎప్పుడో మనం అడిగితే ఏమండి మా భూమికి అడంగలు ఇవ్వండి, అక్కడ అడుగుతున్నారు, ఎవరో అడుగుతున్నారు అని అంటే రిజిస్ట్రేషన్కో దేనికో అడంగలు అప్పటికప్పుడు రాసిస్తున్నారు తప్ప చట్టం ప్రకారం ప్రతి సీజన్కి రాయాలండి. మనం 10-1 అడంగలు ఏదైతే అంటామో ఇప్పుడు దాన్ని విలేజ్ అకౌంట్ నెంబర్ 3 అని అంటారు. అది గ్రామంలో తయారు చేసేటప్పుడు ప్రతి సీజన్కి తయారు చేయాలి. ప్రతి సీజన్ అంటే ప్రతి పంటకి తయారు చేయాలి. 3 పంటలు ఉండే ప్రాంతంలోని 3 సార్లు అలా రాసి అందులోని అడంగల్లోని ఎవరు పండించుకుంటున్నారు, ఓనర్ ఎవరు, హక్కుదారు, యజమాని ఎవరు, ఇలాగన్నీ రాస్తారు. ఇప్పుడు ఇవన్నీ ఒక పద్ధతిలో వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఏదైతే కొత్త చట్టం వచ్చిందో దాని పేరు భూ హక్కుల యాజమాన్య చట్టం. అంటే ఇప్పుడు ఈ మన హక్కులన్నింటినీ వాళ్ళు యాజమాన్యం అంటే ఒక లెక్కలో మేము తయారు చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారండి. ఇప్పుడు ఈ లెక్కలు మనకి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ సిస్టమ్ ఏదైతే ఉందో దీని అంతటినీ తొక్కిపెట్టి ఒకే ఒక్క 15 పేజీల చట్టంతో మొత్తం రాష్ట్రాన్ని నడుపుతారంట. అయితే ఏమిటి సమస్య అనేటువంటిది ఇప్పుడు అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. అందువలన ఇందులో మిగిలిన ఇంకొక అంశం మాత్రమే నేను చెప్తాను. దీనికి ఒక ప్రకటన, నోటిఫికేషన్ అంటే ఒక ప్రకటన ఇస్తారండి. సెక్షన్లు అవన్నీ మనకి ఎందుకు, మన సమస్య మాట్లాడుకుందాం. ఒక ప్రకటన ఇస్తారండి. ఒక ప్రకటన ఇచ్చిన తర్వాత అంటే ఏ ప్రాంతానికైనా ప్రాంతాల వారీగా ఇప్పుడు మన చింతలాగ్రహారం ఉంది, చింతలాగ్రహారానికి ఒక ప్రకటన ఇస్తారండి. ఏమంటే ఆ ప్రకటన ఇచ్చిన డేట్ నుంచి ఏ రోజైతే ప్రకటన ఇస్తారో ఇది దయచేసి ఈ ఒక్క విషయాన్ని మనందరం బాగా గ్రహించాలి. రేపు పొద్దున్న ఎక్కడ ఏ పబ్లిసిటీ జరిగినా కూడా ఎవరు చెప్పినా కూడా మీరు మీ ఇంటికి వచ్చిన వాళ్ళని మీరు సలహా అడిగేలాగా ప్రశ్నించేలాగా ఉండాలంటే ఈ విషయం చాలా బాగా తెలియాలి. ఈ ప్రకటన ఇచ్చిన తారీఖు నుంచి వాళ్ళు పూర్తిగా రికార్డులు తయారు చేసే వరకు ఏ ఒక్కడు ఆ ప్రాంతంలోని ఏ ట్రాన్సాక్షన్ చెయ్యకూడదు. అత్యవసరమైనా కూడా అమ్మకం కానీ కొనడం కానీ తనఖా పెట్టడం కానీ దాని మీద ఏదైనా అంటే ఊర్లో అయితే ఏదైనా కన్స్ట్రక్షన్ కానీ ఏ రకమైనటువంటి ట్రాన్సాక్షన్ చేయకూడదు. ఇందులో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ నోటిఫికేషన్ పూర్తయ్యే వరకు కూడా అంటే ఆ ప్రకటన పూర్తయ్యే వరకు పూర్తయ్యి వాళ్ళు ఇంకొక ప్రకటన ఇచ్చి రికార్డులు తయారయ్యాయని చెప్పే వరకు కోర్టులు కూడా వెళ్ళకూడదంటండి. అది చాలదండి బలవంతులు మనని కుమ్మీయడానికి, ఇది చాలదా మన బలవంతులు కుమ్మీయడానికి, కోర్టుకి వెళ్ళకూడదంట. ఒకవేళ కోర్టులకి వెళ్తే ఆల్రెడీ కోర్టుల్లో ఉన్న ఏవైతే మనకేవో ఎవరో చుట్టుపక్కల ఒక హద్దులోని ఎవరో గట్టు గడిగే సాధారణంగా మన గ్రామాల్లో ఉండే గొడవ ఎక్కువ ఇదే. హద్దుల్లోని గట్లు ఎవరో ఒకళ్ళు ఇటు నుంచి అటు వేయడం, అటు నుంచి ఇటు వేయడం, ఏదో పిండి ఉంటే పర్వాలేదు, పిండి ఎక్కడైనా ఉంటే తాటి పిండి ఏదో ఉంటే అది కదిల్చడానికి అవ్వదు కాబట్టి అది పర్వాలేదు. అలా కాకుండా ఇప్పుడు ముఖ్యంగా కూరగాయలు లేకపోతే వరి పంటలు ఇలాంటి వాటికి తప్పనిసరిగా మనం నీరు పారిస్తాం. ఇక్కడ మనకి డ్రిప్ సిస్టమ్ గట్ట ఎక్కడుంది, నీరు పారిస్తాం. నీరు పారించేటప్పుడు గడిగడికి గట్లు మారుతాయి. గట్టు మారి గట్టి కొట్టినప్పుడల్లా గట్లు కొందరు ఏం చేస్తారంటే కోరుండి ఇటో అటో వేస్తారు. ఎవరు చేస్తారంటే తవ్వు పడాలనుకున్న వాళ్ళు బలవంతులు చేస్తారు. సామాన్యంగా మన పనులు మనం చేసుకునేటప్పుడు ఎవ్వరూ చేయరు. ఇప్పుడు ఈ రకంగా ఒకసారి ప్రకటన చేసిన తర్వాత మనకి అప్పటికే కోర్టు నుంచి ఏదైనా ఒక ఆర్డర్ ఉండొచ్చు, ఏదో తగు ఉండి, ఇవి ఏవి పనిచేయండి. అందువల్ల మేము చెప్పేది ఏంటంటే మనల్ని ఈ ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పూర్తిగా బంధించి ఈ రెవెన్యూ అధికారుల మధ్యలోనే మనల్ని తిప్పుతారు. మనకి మన భూమి మీద ఏ హక్కు లేకుండా దాని మీద ఏ రకమైన ట్రాన్సాక్షన్ చేయకుండా మనల్ని నిర్బంధిస్తున్నారు. ఇంతవరకు ఇలాంటి చట్టం రెవెన్యూలో ఎక్కడా లేదండి. మరి ఈరోజు మన హక్కులు నిరూపించుకోవడానికి ఇంతవరకు మా న్యాయవాదులు అందరూ కూడా చెప్పారు కదా రికార్డులు రిజిస్టర్స్ పెడతారని. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. పుస్తకం రిజిస్టర్ రికార్డ్ అనేటువంటిది మన మామూలుగా ఇలా చేతితో రాసుకునే పుస్తకం అయితే చాలా సంతోషం అండి. కనీసం కొట్టివేతలు ఆ పేపర్ ఆ పేజీ చింపేస్తే మనకు కనిపిస్తుంది. అది కాదు. ఈరోజు గ్రామంలో అందరం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఉంది, అందరూ ఎదుర్కొంటున్న ఒక ప్రాబ్లం ఉంది. అన్ని డిజిటలైజేషన్ చేసినప్పుడు ఈరోజు మా దగ్గరికి కొన్ని వందల మంది, ముఖ్యంగా గ్రామాల నుంచి కొన్ని వందల మంది, ఏమండి మా పేరు చూపించట్లేదండి, లేదండి మా పేరు నిన్నటి వరకు ఉందండి, ఈరోజు హక్కులు ఇంకొక పేరు మీద ఉన్నాయండి, లేకపోతే అడంగల్లోనే ఏమిటండి ఇలాగ వస్తుంది. ఇందులో మళ్ళీ ఇంకో మా ఏమిటంటే ఎఫ్ఎంబి ఎవరికి కావాలన్నా అందులో ఉంటుంది తీసుకోండి అని అంటారు.
అందులో కొడితే మనకి మనం వెతికిన ఎఫ్ఎంబి తప్ప అన్నీ వస్తాయి, మరి అదే విచిత్రం. మనం అడిగిన రికార్డు తప్ప అన్ని రికార్డులు వస్తాయి, మరి అదేం విచిత్రం. దీనికి ఏమైనా మాయాజాలం ఉందో ఏమిటో మనకు తెలియదు. ఇప్పుడు ఈ రికార్డులు కూడా డిజిటల్ రికార్డులు అండి. మనకి ఎక్కడ కాగితాలు కనిపించవు, ఎక్కడ పుస్తకాలు కనిపించవు. ఇప్పుడు దీనికోసం వారు చెప్పినట్టుగా 3 పుస్తకాలు ఏవైతే పెడతారని చెప్తున్నారో ఆ 3 పుస్తకాలు కూడా ఈ కంప్యూటర్ పుస్తకాలే. కంప్యూటర్లోనే టైప్ చేసేసి నోట్ చేసిన పుస్తకాలు వాటిని వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారట. ఈరోజు అవన్నీ ఇక్కడ ఎక్కడండి వెబ్సైట్ ఉంది? ఇప్పుడు ఎవరి చేతిలో నుండి ఇవన్నీ ఉన్నాయి చూసేదానికి? ఒకవేళ చూస్తే అవి ఇప్పుడు నాకు చదువు రాదు, లేకపోతే ఉదాహరణకి నాకు నా ఫోన్లో మొబైల్లో బోల్డ్ చేస్తారు అందరూ, నాకు రావు. నేను ఎవరిని అడుగుతాను ఇది ఎలాగెట్లా చూడరా అని. అవి మాకే చాలా వరకు తెలియనప్పుడు ఒక రైతు వచ్చి వాళ్ళ అడంగల్ని వాళ్ళ తాలూకు హక్కుల్ని చెక్ చేసుకోగలరా? ఆల్రెడీ మనం ఆ కష్టాల్లో ఉన్నప్పుడు ఈ చట్టం ద్వారా మరికొంచెం మనకి హక్కులకి దూరం చేసి అన్ని తగువులు పెట్టి ఈ 3 పుస్తకాలు వాళ్ళు చెప్పినట్టుగా చెప్పాను కదండి, కంప్యూటర్ పుస్తకాలు మనకి ఎక్కడా కనిపించవు, మనం చెప్పేస్తాం. అయితే మరి హక్కు ప్రతి ఒక్కరు సరే ప్రతి ఒక్కరు వాళ్ళ హక్కు నిరూపించే కాగితాలు పట్టుకెళ్ళాలంట. ఇక్కడ ఉందండి వినండి, మనం ఏ కాగితం పట్టుకెళ్తామండి? అడంగలో పాస్బుక్ ఏది ఉంటే అది పట్టుకెళ్తాం. లేదా రిజిస్ట్రేషన్ చేసినటువంటి కాగితం ఏదైనా ఉంటే, కొంచెం పెద్ద ల్యాండ్ అయితే 4-5 ఎకరాల రిజిస్ట్రేషన్ అయితే రిజిస్టర్డ్ డీడ్ ఒకటి పట్టుకెళ్తాం. ఇదిగోండి మా క్రయపత్రం ఉన్నదని. ఆ క్రయపత్రం పనిచేయదు, ఈ అడంగలు కూడా పనిచేయదు, ఈ పాస్బుక్ పనిచేయదు, ఏ కాగితం పనిచేయదు. ఏం తెస్తే మన హక్కును దాంట్లో రాస్తారో వాళ్ళకి తెలియదు, మనకి తెలియదు, అది చట్టంలో లేదు. మరి ఇలాంటి పరిస్థితిలో మన హక్కుల గురించి రాసే పుస్తకం ఒకటి, నేను చెప్పిన కంప్యూటర్ పుస్తకం అంటే మాయా పుస్తకం. ఇంకొక 2వ పుస్తకంలోని మనం ఏమైనా తనఖాలు అప్పులు చేస్తే అవన్నీ అందులో మనం చెప్తే రాస్తారంట. ఏమండి ఊరుకుంటారండి? నేను ఏదో రాసుకొని నా కష్టం ఏదో చెప్పుకొని ఇచ్చి పక్కన ఉన్నోడు ఇంకోటి చెప్పిడా. అందువలన ఈరోజు మేము చెప్పేది ఏంటంటే, ఈ చట్టం ఈ రకంగా మనకి ఇప్పుడు ప్రస్తుతం మనం ఏమైతే మనం ఒక చట్టాన్ని ఫాలో అవుతూ మనకున్న సర్కిల్లో మనకు తెలిసిన నాలెడ్జ్తో, ఇప్పుడు కొత్తగా ఇది 100-150 ఏళ్ళ నుంచి ఉన్న చట్టాలు ఇవి. ఇప్పుడు కొత్త చట్టం ఏదో వచ్చి మనకు అర్థం కాక మనం మరికొంచెం కష్టాలు పాలైతే వీటిలన్నిటికీ ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, మనం కోర్టుకి వెళ్ళడానికి అవకాశం లేకుండా బంధించారు. ఒకవేళ కోర్టుకి వెళ్ళాలంటే హైకోర్టు, ఇక్కడ పక్కనున్న కోర్టుకి ఖర్చులు భరించుకోవడానికి మనకి దిక్కులేదు, హైకోర్టుకి ఎక్కడికి వెళ్తామండి? అందువల్ల ఏంటంటే మేము చెప్పేది, మేము అందరం మీకు చెప్పాలనుకునేది, ఇప్పుడు ఏదైతే భూ హక్కుల యాజమాన్య చట్టం అనేటువంటిది తయారు చేస్తున్నారు, మన మీద రుద్దుతున్నారో, ఈ చట్టం మన హక్కుల్ని పూర్తి స్థాయిలోని ఎటు కాకుండా పాడు చేసేదే తప్ప బాగు చేసేది కాదు. కాబట్టి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈ చట్టాన్ని వ్యతిరేకించడానికి ప్రజలకి అవగాహన మీ ఇప్పుడు ఏదో 2 ముక్కలు చెప్పాం కానీ చట్టం గురించి పూర్తిగా మీకు అర్థమైపోతే ఇంకా మాకే అర్థం కాలేదు. అలాంటప్పుడు ఈ చట్టం గురించి అవగాహనకి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఈ చట్టాన్ని వ్యతిరేకించమని, ఈ చట్టం మీకు మంచిది కాదని మాకు అర్థమైంది కాబట్టి మేము ప్రజల ముందు ఉంచుతున్నాం. ఇక ప్రజలే దీన్ని నిర్ణయించాలి. అంతేకాకుండా అంటే ఈ గ్రామంలో మనకి ఎవరికి ఏ కష్టం ఉన్నా మీ తరపున ఇక్కడ ఒక లాయర్ గారు ఉన్నారు కాబట్టి వారి ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ మీరు మమ్మల్ని ఎప్పుడు కలవాలనుకున్నా కోర్టు దగ్గర ఉంటాం. బయటే టెంట్లు వేసుకొని కూర్చున్నాం, కోర్టు లోపలికి వచ్చి మమ్మల్ని వెతకక్కర్లేదు. ఎప్పుడు ఏ సలహా కావాల్సినా మా నెంబర్లలో ఏ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసినా కూడా మీకు ఉచితంగా సలహా ఇచ్చి మీకు ఏ సాయం కావాల్సినా మీతో మేము ఉంటామని చెప్పి తెలియజేస్తాం. తెల్లవారు వెళ్ళి కాయగూరలు పండించుకుని తీసుకెళ్ళి అమ్మాలి, అప్పుడు అమ్ముకోవడానికి అవ్వదు. ఎందుకంటే మీ పొలంలో మీరు ఈరోజు సాయంత్రం మన ఊరు న్యాయవాది వస్తున్నారు, ఆ చట్టం గురించి క్లియర్గా చెప్తారు విందామంటే, మా ఆయన ఏమన్నాడంటే లాయర్లు కేసు లేకపోతే భయంతోనే ఈరోజు ఇటువంటి సదస్సులు పెడుతున్నారు. అయ్యా అయ్యా అంటే ఇప్పుడు అరంగులు ఒకరి పేరు ఉంటుంది, డాక్యుమెంట్ ఒకరి పేరు ఉంటుంది. లాయర్ కోర్టు కేసు చేస్తే కదా పెండింగ్ పడిపోతుంది. మరి వచ్చి లాయర్లు కూడా గ్రహించాలి కదా. కేవలం భూములు పెండింగ్ పడినందుకు కోర్టులకు వెళ్ళినందుకే లాయర్ల వల్లే కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. అరే బాబు రైటేరా, ఒక్క విషయం అయితే కరెక్ట్గా అది అవ్వచ్చు, కానీ దీంట్లో చట్టాలు లోపాలు ఉంటాయి కదా, అవన్నీ తెలుసుకుంటే మనం మంచిదని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు న్యాయవాదులు అందరికీ ఒకటే వినపం. ఇప్పుడు మనకు చాలామంది చెప్పారు, మేడం కూడా చాలా చెప్పారు. తరతరాల నుంచి మన తాత ముత్తాతల నుంచి మనకి భూములు ఉన్నాయి.
అన్నదిగా ఎప్పటి నుంచి వస్తున్నాయి. మరి ఈరోజు ఆ ఒక అరంగును తీసుకున్నా, ఒక 10 మంది తీసుకున్నా ఒక వ్యక్తి ఫోటో వస్తుంది. అది ఎంత దుర్మార్గం ఉండేది. ఇప్పుడు ఒక స్కీమ్ ఇచ్చారనుకుంటే, ఇల్లు ఇచ్చిన ప్రభుత్వం, ఓకే పేరు పెట్టుకో, నువ్వు ఇల్లు ఇచ్చాక ఓకే అనుకుందాం, గురుగారు అనుకుందాం. ఏదీ లేకుండా మన తాత ముత్తాతల నుంచి మన రూపాయి పోయి పెట్టుకున్న భూమి మీద ఒక వ్యక్తి ఫోటో ఉంటే అది మరి న్యాయవాదులందరూ అప్పుడే అభ్యర్థన చేయాలి కదా. 29 రాష్ట్రాల్లో జీవో మన రాష్ట్రం వస్తుంది. మరి ఇది కూడా 29 రాష్ట్రాలు అక్కడ లేదు అనుకుంటున్నాను నేను. ఒక వ్యక్తి ఫోటో ఉండబడండి, రేపు ప్రభుత్వం మారిపోద్ది, మరి అంత మళ్ళీ ఇవ్వాలి కదా. కాబట్టి దయచేసి న్యాయవాదులు కూడా ప్రతి గ్రామంలో ఇటువంటి మీటింగ్లు పెట్టి ప్రజలు మొదలు చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సన్మానం కాదు, ఇది అభినందన. నిజం, మీరు చెప్పింది కరెక్ట్. మీ అందరి పర్మిషన్తో మా తల్లిదండ్రులు ఇద్దరిని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అవునా, ఎందుకంటే సంవత్సరం బాగా మీరు రెక్టిఫై చేసి చేస్తారు. తప్పకుండా అవసరమైతే మీ సహకారం కోసం మా భాషని మా భావాన్ని గుర్తించడానికి థ్యాంక్ యూ. సో సమయం ఆలస్యమైనప్పటికీ ఇంతమంది ఉన్నారు. ఉదయాన్నే మీరు తెల్లవారుజాము నుంచి మీ పనులు ప్రారంభమవుతాయి. ఓపిక ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే భవానీ గారికి ప్రత్యేకంగా, సర్పంచ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సమావేశ నిర్వహణకు చాలా మంది మాకు పేర్లు తెలియకపోవచ్చు, కానీ చాలా మంది సహకారం అందజేశారు భవానీ గారికి. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. ప్రతి రాజకీయ నాయకులు మనకి సర్వే చేసి మనకి పూర్తి స్థాయిలో వాళ్ళు ఇచ్చింది రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా, ఏ ప్రభుత్వ శాఖ అయినా, ఏ కార్పొరేషన్ అయినా, ఏ పంచాయతీ అయినా తీరాలి. ఏది తీసేస్తుంది. మీరు సబ్ డివిజన్ అడిగారు అనుకోండి, బాబు మాది 3, ఇది 7 ఎకరాలు, మా ఇద్దరు సబ్ డివిజన్ చేసాను అంటే సబ్ డివిజన్ చేస్తున్నారు. 100 సర్వే నెంబర్ 170 ఎంత అంటే సర్వే చేసి నెంబర్ రాసేస్తున్నారు. మనకిచ్చిన ఎఫ్ఎంబిలో ఇలాగా రెవెన్యూ గురించి కట్టలు స్టడీ చేసి ఉంచాం. సో మీకు ఏ సమస్య ఉన్నా కూడా అర్ధరాత్రి మేము అవైలబుల్ ఉంటాం. నేను పివి గిరిధర్ న్యాయవాదిని మాట్లాడుతున్నానండి. విశాఖపట్నం బార్ అసోసియేషన్ అలాగే స్టీరింగ్ కమిటీ మెంబర్ని. ఇప్పుడు ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి దాని గురించి ఈరోజు ప్రజలలోకి అవగాహన కోసం మేము వెళ్ళాలనుకున్న దాంట్లో మొట్టమొదటిసారిగా మా అడ్వకేట్ మా భవానీ గారు, అలాగే తను ఉమెన్స్ ఫెడరేషన్లో కూడా ఉన్నారు. అయితే ఆవిడ చొరవ వలన ఈరోజు మొట్టమొదటిసారిగా మేము ప్రజల్లోకి రావడానికి అవకాశం దొరికి ఈరోజు చింతల అగ్రహారం అనేటువంటి గ్రామానికి వచ్చి ఈ అవగాహన సదస్సు పెట్టి ప్రజలందరికీ కూడా ఈ చట్టం వలన వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటే వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలనేటువంటి కష్ట నష్టాల గురించి పూర్తిగా వివరించాం. అలాగే ప్రజలు కూడా గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా చక్కగా రెస్పాండ్ అయ్యి వాళ్ళకున్న సమస్యలు కూడా చెప్పి ఈ చట్టాన్ని చాలా వరకు అర్థం చేసుకున్నారు. అందువలన ఏంటంటే ఈ చట్టం మీద వాళ్ళకి ఒక ఒపీనియన్ ఏర్పడింది. అలాగే ఈ చట్టం వలన వాళ్ళు ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలనేటువంటిది కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు. దీనికి సీనియర్ న్యాయవాదులు అలాగే అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే స్టీరింగ్ కమిటీ చైర్మన్ గారు, కన్వీనర్ గారు బెవరా సత్యనారాయణ గారు, అలాగే నూకల వెంకటేశ్వరరావు గారు, అలాగే పలక శ్రీరామూర్తి గారు, అలాగే బార్ అసోసియేషన్ సెక్రటరీ పైలా శ్రీనివాస్ గారు కూడా ఈరోజు ఇక్కడ అందరికీ అవగాహన కలిగించారు.
సో ఇది చాలా సక్సెస్ అయిందండి. ప్రజలందరూ కూడా చాలా చక్కగా దీనికి రియాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు కూడా మాతో షేర్ చేసుకోవడం అనేటువంటిది ఎంతో ఆనందదాయకమైన విషయం. సో ఇలాంటి సక్సెస్ఫుల్ సభలు ఇంకొన్ని జరిగితే ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం వస్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయండి. భవిష్యత్తులోని ఇలాగ చాలా గ్రామాల్లో ఇంకా వీటిని అవగాహన సదస్సుల కోసం చాలామంది అడుగుతున్నారు. అలాగే ఇందులో తను చొరవ తీసుకున్నారు కాబట్టి భవానీ గారి వలన ఇది ముందుగా ఏర్పాటు జరిగింది. దీని తర్వాత ఇంకా ఎక్కడెక్కడైతే చాలా విలేజ్ ఇప్పుడు కూడా దీని తర్వాత ఇంకొక దగ్గర ప్రాంతంలో రెడీగా ఉన్నారు. ప్రజలు చాలా చైతన్యవంతులయ్యారు. మొట్టమొదటిసారిగా ప్రజలు అవగాహనతో ఈ ఒక చట్టానికి వ్యతిరేకంగా న్యాయవాదులతో కలిపి పనిచేయడం అనేటువంటిది చాలా హర్షణీయమైన విషయం. ఇది చాలా శుభసూచకం. అందువలన ఈ అవగాహన సదస్సులు ఇంకా కంటిన్యూ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.